బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ 26వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది సార్. ఈ 25 బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా తర్వాత మారింది. ప్రయాణం చూసుకుంటే కనుక 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా ఉంది, 9.5 ఏళ్ళు పాలక పార్టీగా ఉంది, 2.5 ఏళ్ళుగా ప్రతిపక్షంలో ఉంది. ఇప్పుడు కేటీఆర్ అంటూ ఉన్నారు, బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా చాలా ధీమాగా ఉన్నారు, వచ్చేవి సాధారణ ఎన్నికలు కాదు, కేసీఆర్ ను సీఎం చేసే ఎన్నికలు అని చెప్పి కేటీఆర్ కూడా నిన్న మాట్లాడిన పరిస్థితి. సార్, ఈ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సవాళ్ళు ఏంటి? బీఆర్ఎస్ అసలు మార్చుకోవాల్సింది ఏంటి సార్? అంటే ఫస్ట్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ చరిత్ర చూస్తే త్రీ ఫేజెస్ కనబడతాయి. ఫేజ్ 1 2001 to 2014. ఈ ఫేజ్లో టీఆర్ఎస్ అడుగడుగునా బలపడు వచ్చినటువంటి దశ ఇది. ఉద్యమాన్ని ఉడికెక్కించడం. కేసీఆర్ 2001లో ఒక డిప్యూటీ స్పీకర్గా బయటికి వస్తే తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి రాని అసంతృప్తవాదిగా డిప్యూటీ స్పీకర్గా బయటికి వస్తే 2004 వచ్చేవరకు కేంద్ర మంత్రి అయ్యారు, తెలంగాణ ఉద్యమ నాయకుడయ్యారు, తన వాళ్ళను మంత్రులు చేయగలిగారు ప్రభుత్వంలో. సో ఆ స్థాయిలో వితిన్ 3 years వచ్చినటువంటి రిజల్ట్ అది. తర్వాత 2008కి వచ్చే వరకే మీకు ఒక బలీయమైన పార్టీగా అవతరించింది. తెలంగాణలో మీరు ఉప ఎన్నికలు జరిగితే మీకు 30% అబోవ్ టీఆర్ఎస్ కోట్లు వచ్చాయి. కాంగ్రెస్ టీడీపీల కన్నా కూడా తెలంగాణలో హైయెస్ట్ ఓటింగ్ ఉన్న పార్టీగా ఎమర్జ్ అయ్యింది. అవి సీట్లుగా కన్వర్ట్ అయినాయి అకాల తర్వాత చర్చ కానీ, బట్ ఉప ఎన్నికలప్పుడు మనం చూసాం. సో ఆ స్థాయి నుంచి 2013కి వచ్చే వరకు ఇష్టం లేని పార్టీలు కూడా కేసీఆర్ జై తెలంగాణ నినాదం ఎత్తుకోవాల్సి వచ్చింది. 2009లోనే టీడీపీ ఎత్తుకుంది, ఎర్రనాయుడు కమిటీ వేసి. వైసీపీ ఆర్టికల్ 3 ప్రకారం చేయంగా మాకేం సంబంధం, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారన్నారు. విశాలాంధ్ర కోసం పోరాడిన సిపిఐ తెలంగాణ నినాదం ఎత్తుకుంది. భారతీయ జనతా పార్టీ తామే తెలంగాణకు అసలు సిసలు కార్యక్రమం అని చెప్పే పరిస్థితికి నెట్టివేయబడింది. సో మొత్తం రాజకీయాల్ని 2014 వరకు ఉద్యమ పార్టీగా శాసించింది. అందువల్ల ఆ ఫేజ్ ఒక రకంగా ఎవల్యూషన్ టు ద గోల్డెన్ ఫేజ్ ఆఫ్ టిఆర్ఎస్. 2014 to 2023 ఇది సెకండ్ ఫేజ్. ఈ ఫేజ్లో మిడ్ టర్మ్ వరకు కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్న దశ. 63 సీట్స్ 2014లో వస్తే 2018కి వచ్చే వరకు 88 సీట్లు వచ్చాయి. సో తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎమర్జైంది. కానీ 2023 నుంచి మొదలైతే ఇక మళ్ళీ పతన దశ. సో ఇప్పటి వరకు పతన దశలో ఉంది. అన్న వరుసగా ఉప ఎన్నికలు ఓడిపోవడం, సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ ఓడిపోవడం, 10 మంది ఎమ్మెల్యేలను కోల్పోవడం, అసెంబ్లీ ఎలక్షన్లో 37% వస్తే అంతకుముందు 37 పడిపోతే లోక్సభ ఎన్నికలకు వచ్చేవరకు 17% పడిపోవడం. సో కవిత పార్టీ నుంచి వెళ్ళిపోవడం. సో ఒక గందరగోళమైనటువంటి దశలో 23 to 26 వచ్చే వరకు మళ్ళీ కాస్త పాజిటివ్ దశకు చేరుకోగలమనే భావన ఎంటర్ అయింది. ఎందుకు ఎంటర్ అయిందంటే కవిత డ్యామేజ్ సిగ్నిఫికెంట్గా లేదు యాజ్ ఆఫ్ టుడే. పార్టీ నుంచి ఎవరు పెద్ద సీనియర్లు వెళ్ళింది లేదు, పార్టీ శ్రేణులు పెద్దగా వెళ్ళింది లేదు. అందువల్ల కవిత ఛాలెంజ్ ఊహించిన స్థాయిలో ఏమీ లేదు. తర్వాత బీజేపీ లోక్సభ ఎలక్షన్లో 35% ఓటింగ్ తెచ్చుకొని ప్రధాన ప్రతిపక్ష స్పేస్ను ఆక్రమిస్తే కేవలం 2 ఏళ్లలో బీజేపీ కంప్లీట్గా వెనక్కిపోయింది, స్వయంకృత అపరాధాలతో, సెల్ఫ్ గోల్స్తో. తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి, ఇంకో 16 వెళ్ళిపోయి, 2/3 వెళ్ళిపోయి అసెంబ్లీ శాసనసభ పక్షం కాంగ్రెస్లో మెర్జ్ అవుతుంది అనుకునే దశలో ఆ 10 దగ్గరే ఆగిపోయింది. సో అందువల్ల మీకు బీఆర్ఎస్కు కాస్త మళ్ళీ ఆశలు చిగురించి, సో మళ్ళీ ఈవెన్ స్థానిక ఎన్నికల్లో కూడా సాధారణంగా ప్రతిపక్ష పార్టీ పర్ఫామ్ చేసే స్థాయి కన్నా ఇంకా బెటర్ స్థాయిలో పర్ఫామ్ చేసి, అఫ్ కోర్స్ కాంగ్రెస్కే మెజారిటీ రావచ్చు, బట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా చివరి 1 వీక్ వరకు గెలుస్తాననే రాజకీయ వాతావరణాన్ని తేగలిగింది. సో ఇవన్నీ కూడా 2023 to 2026. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఈ థర్డ్ ఫేజ్లోని సెకండ్ డైమెన్షన్
అంటే మీకు 2014 to 23 మధ్య కాలంలోమో మిడ్ టర్మ్ వరకు బాగా ఉండి తర్వాత దెబ్బతిన్నది. ఇప్పుడు ఏమో ఈ థర్డ్ ఫేజ్లో మిడ్ టర్మ్ వరకు వీక్గా ఉండి ఇప్పుడిప్పుడే కాస్త ఆశలు చిగురిస్తున్నారు. అందువల్ల ఈ 26th యానివర్సరీ టీఆర్ఎస్కు ఖచ్చితంగా ఒక ఉత్సాహభరితమైన వాతావరణానికి అవకాశం ఉన్న సందర్భం. ఇంకో 2 నెలల కిందైతే ఇది ఉండేది కాదు. కానీ ఇళ్ళకనే పండుగ అవుతుందా? కాదు. అందుకే మీరు ఏం చేంజ్ కావాలి అని, చేంజ్ కూడా కనబడుతుంది. ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది చూడండి. ఒకటి, మేము కూడా నేర్చుకోవాలి, నాయకత్వం కార్యకర్తలతో మిళితం కావాలి. తెలుగుదేశం పార్టీలో ఈ కల్చర్ ఉంది, మా దాంట్లో లేదు అని కేటీఆర్ అంగీకరించారు. గమనించండి. సో అంటే నేను చాలాసార్లు చెప్పాను, కేసీఆర్ను ఓడించిన 2023లో ప్రభుత్వ పర్ఫార్మెన్స్ కన్నా కూడా యాటిట్యూడ్ పైన తీర్పది. అంటే కేసీఆర్ యాటిట్యూడ్ను ప్రజలు అంగీకరించలేకపోయారు, పార్టీలోనే అంగీకరించలేకపోతున్నారు. సో అందువల్ల ఆ యాటిట్యూడినల్ చేంజ్ తీసుకురావాలి అని, అందుకే మీకు కేసీఆర్ జగిత్యాల వెళ్ళాడు, కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్కి వస్తున్నాడు. ఎందుకంటే కవిత కూడా నరేటివ్ బిల్డ్ చేస్తుంది, సారు రారు, మన సారు రారు, ఎందుకంటే సారు మారారు అని. మన మనిషి కాదు, మన మనిషి, మారిన మనిషి అని కవిత నరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఆయన ఎప్పుడు మారలే, మొదటి నుంచి అంతే అని వాళ్ళు చెప్తున్నారు. సో టీఆర్ఎస్ ఏంటంటే మొదటి నుంచి అంతే అని కాంగ్రెస్ బీజేపీ చెప్తున్న దాన్ని, మారిన మనిషి అని కవిత చెప్తున్న దాన్ని కాదు, ఆయన మనిషే మంచివాడు అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం. సో అందువల్ల ఒకటి లీడర్షిప్ యొక్క యాటిట్యూడినల్ చేంజ్, అందుకే కార్యకర్తల దగ్గర అవుతాం అని మొదలు పెట్టారు. రెండవది శిక్షణ, టీడీపీ నుంచి కూడా నేర్చుకోవాలి అని ఉన్నారు. సో కార్యకర్తలను సుశిక్షితులుగా మారుస్తాం అనేది రెండవది చెప్తున్నారు టీఆర్. సో అలాగే మీకు క్రియాశీలకంగా అపోజిషన్ స్పేస్లో మొదటి నుంచి ఉన్నారు. థ్యాంక్స్ టు బీజేపీ ఇంకా క్రియాశీలకంగా ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది, ఎందుకంటే పోటీ లేదు కనుక. సో మన అందువల్ల టీఆర్ఎస్ ఇంకా మరింత క్రియాశీలకంగా ఉండేటువంటి పేరు, అంటే ఫస్ట్ ఫేజ్లోనే క్రియాశీలకంగా ఉన్నప్పుడు ఫస్ట్ ఫేజ్ కాస్త పోతున్న దశలో ఉన్నట్టు కనిపిస్తుంది, మీకు ఎక్కువ ఉత్సాహం అంటారు కదా. సో అందువల్ల టీఆర్ఎస్కి ఏంటంటే ఆర్గనైజేషనల్ వీక్నెస్ కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే 2014లో ఎవరో సీనియర్ కేసీఆర్ సన్నిహితున్న మంత్రి పోయి చెప్పాడు, మనం ఏదో ఉద్యమ ఊపిలో వచ్చేసినాం, కానీ కాస్త మనం జిల్లా పార్టీని స్ట్రెంథెన్ చేద్దాం, మనం పార్టీని గ్రాస్ రూట్ క్షేత్రస్థాయిలో నిర్మిదాడు. కేసీఆర్ ఏమన్నాడు, ఏం చేసి మనం అధికారంలోకి వచ్చిన 2014లో. సో ఇవన్నీ అందుకంటే అందువల్ల ఈ బలమైనటువంటి క్షేత్రస్థాయి నాయకత్వాన్ని ఇలాంటి చాలా పార్టీలో నిర్మించారు. కాంగ్రెస్లో అదే లోపం, మీకు ఈవెన్ వైసీపీలో అదే లోపం. పార్టీ ఉండొచ్చు కానీ క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం, టీఆర్ఎస్ కూడా అదే రూపం. ఎందుకంటే ఈ నాయకత్వానికి ఒక అభద్రతా భావం ఉంటుంది, కిందోడు బలంగా ఉంటే నాకు ఎసరు వస్తుందేమో అనే భయం ఉంటుంది. ఆ భయం ఆ పార్టీలు దెబ్బతింది. టీడీపీలో మీకు అదొక అడ్వాంటేజ్, క్షేత్రస్థాయిలో చాలా బలమైన నాయకత్వం ఉంటుంది. మీకు ఎక్కడికక్కడికి బలమైన నాయకుడు. అప్పుడు తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి మీకు ఇది కనబడుతుంది. మీకు అంతటా ఉత్తరాంధ్రలో ఎర్రన్నాయుడు నుంచి ఉత్తర తెలంగాణలో ఎర్రవల్లి దయాకర్రావు వరకు మీకు ఆ లీడర్షిప్ ఉంటుంది. చూడండి మీరు, తొనిలో యనమల రామకృష్ణ నుంచి తుక్కుగూడలో దేవేంద్ర గౌడ్ వరకు. సో ఆ లీడర్షిప్ అనేది టీడీపీలో ఉంటుంది. మీకు ఇక్కడ ఆ లీడర్షిప్ అనేది లేదు. టీఆర్ఎస్లో క్షేత్రస్థాయి వటవృక్షాల లాంటి నాయకత్వం లేదు. కాంగ్రెస్లో ఉన్నంత కూడా లేదు. కాంగ్రెస్లో కనీసం మీరు ఒక 20-30 మంది వెళ్తారు, వాళ్ళు ఏమన్నా సొంతగా గట్టెక్కించుకోగలుగుతారు, బలంగా పోటీ ఇవ్వగలుగుతారు, గెలిచినా గెలవకపోయినా. టీఆర్ఎస్లో లీడర్షిప్ను వీక్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే అది మరి కారణాలు ఏదైనా ఆ అభద్రతా భావం నుంచి నాయకత్వం బయటపడకపోతే పార్టీ బలపడదు. ఎందుకంటే కష్టకాలంలో పార్టీని ఇమ్యూనిటీగా పనిచేసి నిలబెట్టేది క్షేత్రస్థాయి నాయకత్వమే. తెలుగుదేశం అనుభవం అదే కదా. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖర రెడ్డి మరణం వల్ల వచ్చిన సానుభూతి విలువను, తెలంగాణ ఉద్యమాన్ని తట్టుకొని 2014లో పవర్లోకి రాగలిగారు. జగన్మోహన్ రెడ్డి దాడిని కూడా తట్టుకొని 2024లో రాగలిగారు కదా. సో అందువల్ల ఇవన్నీ మార్చుకోగలిగితే టీఆర్ఎస్కు అడ్వాంటేజ్ ఉంటుంది.